రేట్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం పెంచి రేట్లు తగ్గిన తర్వాత ఎక్కువ మొత్తంలో వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మార్కెట్కి చాలా తొందరగానే వచ్చేసినాము. అయినా కూడా మార్కెట్కి ఎంట్రన్స్లో ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందనమాట. 10 నిమిషాల పైనే టైం పట్టింది ఈ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళేకి. ఎందుకు ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంత ట్రాఫిక్ ఉంటుంది అంటే, ఇటు సైడ్ కూరగాయల మార్కెట్కి, అటు సైడ్ పండ్ల మార్కెట్కి ఒకటే రూట్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ సైడ్ నుంచి వచ్చేదైతే కనుక, అవతల సైడ్ నుంచి అయితే పెద్ద పెద్ద వెహికల్స్, లారీలు అట్లాంటివి వస్తాయి. కానీ ఇంకా వ్యాపారస్తులందరూ వెళ్ళేది ఈ రూట్లో నుంచి. అందుకే ఇంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. గత కొన్ని రోజులుగా మార్కెట్కి అయితే చాలా లేట్గా వస్తున్నాం కదా, మరి ఈరోజు ఎందుకు ఇంత తొందరగా వచ్చేస్తున్నాము అంటే, స్టాక్ తక్కువ ఉందన్నమాట మార్కెట్లో. ఈరోజు ఫోన్ చేసి కనుక్కుంటే స్టాక్ తక్కువ ఉంది, లేదు అన్నందుకు వాపస్ రాకూడదు అనే ఉద్దేశంతో ఇంటి దగ్గర అయితే 4 గంటల కల్లా బయలుదేరిపోయినాం అనమాట. మామూలుగా అయితే 4:30 పైన 5 గంటలు అట్లా వస్తాము. ఈరోజు ఇంక తొందరగానే వచ్చేసినాము. రాగానే స్టార్టింగ్లోనే 1 నెంబర్ బాక్సే ఉంది. క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. తెల్లవారుజామున వస్తేనేమో రేట్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం లేట్గా వచ్చామా అంటే సరుకు ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట. అంటే సరుకు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనం కొంచెం లేట్గా వచ్చినా కూడా సరుకు ఉంటుంది. ఇట్లా స్టాక్ తక్కువ ఉన్నప్పుడు మనం లేట్గా వస్తే ఏంటంటే కనుక వచ్చి వాపస్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మెయిన్ ప్రాబ్లం అది. ఇదైతే 1 నెంబర్ది 9:50. మనకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించి రేట్లు తగ్గిన తర్వాత తీసుకుందాంలే అని సైడ్కున్నాం. ఈ పనస స్టాక్ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేస్తుంది. కాయ సైజుని బట్టి ఉంది రేట్ అయితే. 200 నుంచి స్టార్ట్ అవుతుంది. మనమైతే ఎప్పుడు చేయలేదులేండి ఆ బిజినెస్. నేనైతే కూరగాయల మార్కెట్లోకి వచ్చేసిన. టమోటాలు మాత్రం చాలా రేట్ ఉన్నాయి అసలు. స్టార్టింగే బాక్స్ 500 నుంచి 700 దాకా ఉంది క్వాలిటీని బట్టి. ఇక్కడ చూస్తుంటేదైతే కనుక 500ది పర్లేదు, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే కాదు, కానీ ఓ మాదిరిగా ఉంది. పండ్ల మార్కెట్లో ఎట్లయితే కనుక 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ అని ఉంటుందో, ఇక్కడ కూడా సేమ్ అలాగే రేట్లు డిఫరెన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీది ఏమంటే కొంచెం అన్నిటికన్నా రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మనకు తక్కువ రేట్ అంటే కనుక సేమ్ ఇంకా రేట్ తగ్గుతూ వస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే అంతే, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి. దడాల ప్రకారం తీసుకునే టమాటా రేట్ అయితే కనుక మనకి దడం 100 రూపాయలు పడుతుంది. అంటే 100 రూపాయలకు 3 కేజీలు అనమాట. ఇదైతే నేతి బీరకాయ బాక్స్ 400 అని చెప్తున్నాడు. బాక్స్లో ఎన్ని కేజీలు అంటే 15 కేజీలే, మరి 20 కేజీలు మాత్రం అనుకోకండి. అంటే ఐటమ్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని రకాలు ఏంటంటే 10 కేజీలు వస్తాయి, 15 కేజీలు వస్తాయి, 20 కేజీలు, 25 కేజీలు. అది ఐటమ్ని బట్టి మారుతుంది. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. మార్కెట్కి తొందరగా వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేను బండి దగ్గరికి వచ్చేసరికి 10:30 అయిపోయింది ఈరోజు. సరుకు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఆటో కూడా లేట్గానే వచ్చింది, నేను వచ్చే ముందరే వచ్చిందంటే సరుకు అయితే. మనకైతే కనుక ఇది 800 పడింది అనమాట. బాగుంది క్వాలిటీ మాత్రం. అయితే కొంతమంది ఫ్రూట్స్ బిజినెస్లో లాభాలు ఎట్లా ఉంటాయనేసి అడుగుతున్నారు. ఇంతకుముందు వీడియోస్లో చాలా సార్లు చెప్పాను నేను. అయితే కొంతమంది ఆ వీడియోస్ చూసి ఉండకపోవచ్చు కదా, మళ్ళీ కొత్తగా అడిగే వాళ్ళకి అనమాట ఇదైతే కనుక. ఎప్పుడైనా కూడా ఫ్రూట్స్ బిజినెస్లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది. ఉదాహరణకి మనం ఒక బాక్స్ అమ్మినప్పుడు మనకు దాని మీద లాభం 100 రూపాయలు వచ్చింది అనుకోండి. అట్లాంటివి 10 బాక్సులు అమ్మామనుకోండి, మనకి 1000 రూపాయలు లాభం వస్తుంది కదా, ఆ లెక్కన అనమాట. అంటే సరుకు అమ్ముడుపోకున్నా కూడా మనం ఎక్కువ తెచ్చుకొని అమ్మితే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎంత సరుకు అమ్ముడుపోతుందో అంత సరుకు మాత్రమే తెచ్చుకోవాలి. ఈరోజు సరుకు ఎక్కువ తెచ్చేసుకుంటాలే, రేపు మిగిలిన అమ్ముకుంటానులే అంటే కనుక మార్కెట్ రేట్ సేమ్ ఉంటేనంటూ పర్లేదు. ఒకవేళ ఈరోజు రేట్ కన్నా రేపు ఇంకా పడిపోయింది అనుకోండి, ఈరోజు ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుంటాము, రేపు పొద్దున్న మార్కెట్ రేట్ తగ్గిపోయిందంటే కనుక మనం కూడా రేట్ తక్కువకే అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే అనమాట, రోజు సరుకు రోజు ఖాళీ అవ్వాలి, అప్పుడే మనకు రోజు కూలి రోజు వచ్చేస్తుంది. ఇదైతే కనుక ఈరోజు కేజీ 60 రూపాయలు పెట్టేస్తున్నాము. కొంతమంది అయితే కనుక మ్యాంగోస్లో స్వీట్నెస్ ఉండే పండుని ఎట్లా కనుక్కోవాలా అనేది అయితే కనుక చిన్న టిప్ అనమాట. మామూలు ఇవి కలంగడికాయలు అట్లాంటివి అయితే కనుక దాని బరువును బట్టి ఇట్లా చేతితో కొట్టి తెలుసుకుంటారు కదా. మ్యాంగోస్లో ఏంటంటే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి అనమాట. ఏ పండు మీద అయితే కనుక నల్లటి చుక్కలు ఎక్కువ మొత్తంలో ఉంటాయో అది ఎక్కువ స్వీట్ ఉంటుందంట. మధ్యాహ్నం 2 గంటల కల్లా సరుకు మొత్తం అయితే అయిపోలేదు, ముక్కాలు భాగం అయితే అయిపోయింది. పర్లేదు, మంచిగానే అయిపోయింది. అయితే ఈ వీడియో ఈ రోజుది కాదు, నిన్నటిది. మధ్యాహ్నం కల్లా మంచిగానే అయిపోయిందిలే సరుకు అనుకునే లోపే నేను బండి దగ్గరకు వచ్చిన కాసేపటికే వర్షం వచ్చేసింది. వర్షం వల్ల సాయంత్రం నుంచి బిజినెస్ స్లో అయిపోయింది. మొత్తానికైతే రాత్రి 8 గంటల కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసాం. ఈరోజు అయితే మంచిగానే మిగిలింది. దీని ఖర్చులు తీసేసి 1400 అయితే వచ్చేసింది. ఇది ఈరోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.